पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। చాట్రిక్ ఆస్ట్రాలజీ క్లాస్లో ఉన్నాం మనం. ఇందులో నిన్న మనం ఏమని చదువుకున్నాం అంటే ఆ పేర మనం ఒకసారి చదువుకున్నాం. ది గోల్డెన్ ఐ ఆఫ్ టారస్ పాయింట్స్ ద వే టు దోస్ హూ లైక్వైజ్ సీ దట్ విచ్ ఈస్ గోల్డ్ will someday to respond, passing from east to west, in that dire time when the urge to gather gold shall rule the lower self. The urge to gather gold shall rule the lower self. That is the personality aspect of man and of nations. So, the golden eye of Taurus. అంటే టారస్లో ప్రధానంగా ఏదైతే శిక్షణ అంటే చెప్పబడుతుందో, దేనికైతే సాధన అంటే అందివ్వబడుతుందో దాని అంటే ది గోల్డెన్ ఐ ఆఫ్ టారస్ అన్నారు. పాయింట్స్ ద వే టు దోస్ హూ లైక్వైజ్ సీ. అందరికి కూడా మార్గనిర్దేశకంగా ఈ గోల్డెన్ ఐ, దాన్నే ది ఐ ఆఫ్ ది బుల్ అని అన్నాం మనం నిన్న క్లాస్లో. దాన్ని ది గోల్డెన్ ఐ ఆఫ్ టారస్ కూడా చెప్తున్నారు. దట్ విచ్ ఈస్ గోల్డ్ విల్ సమ్డే టు respond, passing from east to west, in that dire time when the urge to gather gold shall rule the lower self. Urge to gather gold అంటే ఏంటంటే డిజైర్ ఆస్పెక్ట్ ప్రధానంగా పనిచేయడం. డిజైర్ ఆస్పెక్ట్ ప్రధానంగా పనిచేస్తున్నటువంటి వాడు ఏమవుతుందంటే ఈస్ట్ టు వెస్ట్ ఉంటుంది వాడి డైరెక్షన్. వెస్ట్ టు ఈస్ట్ వెళ్ళేటువంటి వాడు సాధకుడు, ఈస్ట్ టు వెస్ట్ ఉండేటువంటిది లోవర్ నేచర్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్. అంటే వాడి యొక్క పరమావధి అంతా కూడా భౌతికత్వమునకు అనుసంధానం చెంది, అంటే భౌతికత్వముగా ఉండిపోవడం. ద సెర్చ్ ఫర్ గోల్డ్, ద సెర్చ్ ఫర్ గోల్డెన్ లైట్ డివైన్ డైరెక్ట్స్ ద బుల్ ఆఫ్ లైఫ్, ద బుల్ ఆఫ్ ఫారం. ఇక్కడ చూడు, సెర్చ్ ఫర్ గోల్డ్ లైట్ అంటాడు. హిరణ్యవర్ణాం అన్నారు. హిరణ్యం అని అనలేదు, హిరణ్యవర్ణాం హరిణీం అన్నారు. సో దాని ఏమన్నారంటే సెర్చ్ ఫర్ గోల్డ్ లైట్ అన్నారు అమ్మవారిని. ఇది ది సెర్చ్ ఫర్ గోల్డ్, ది సెర్చ్ ఫర్ గోల్డ్ లైట్, గోల్డెన్ లైట్ డివైన్ డైరెక్ట్స్ ద బుల్ ఆఫ్ లైఫ్, ద బుల్ ఆఫ్ ఫారం. అది బుల్ ఆఫ్ లైఫ్ నేను బుల్ ఆఫ్ ఫారంని లీడ్ చేస్తూ ఉంటుంది అన్నారు. అంటే ఇందాక చెప్పింది అదేమో లోవర్ సెల్ఫ్. ఈ లోవర్ సెల్ఫ్గా ఉన్నటువంటి వాడిని ఏమన్నారంటే బుల్ ఆఫ్ ఫారం అన్నారు. అంటే ఒక ఎద్దుగా జీవిస్తూ ఉన్నటువంటి వాడు అని అర్థం. ఎద్దుగా జీవించడం అంటే కేవలం ఒక భౌతికంగా మాత్రమే, తనకి దొరికిందా లేదా, తనది ఇది అన్నటువంటి భావం తప్పితే వేరేది వాడి మీద ఇంకేం ఉండదు. తనకు ఏర్పడిన తర్వాత అప్పుడు వేరే వాడి సంగతి అన్న ఉంటాడు. దాని అన్నట్టు బుల్ ఆఫ్ ఫారం అన్నాడు. భౌతికత్వము, భౌతికమైనటువంటి స్వరూపం, సృష్టి, ఇదంతా బుల్ ఆఫ్ ఫారం. బుల్ ఆఫ్ లైఫ్ అన్నారు. దానిలో ఉన్నటువంటి లైఫ్ ఆస్పెక్ట్, దాన్ని బుల్ ఆఫ్ లైఫ్ అన్నారు. సో భౌతికత్వములో నిక్షిప్తమై ఆర్ రహస్యంగా ఆర్ వ్యక్తమవుతున్నటువంటి లైఫ్ ఆస్పెక్ట్, దాన్ని బుల్ ఆఫ్ లైఫ్. ఈ బుల్ ఆఫ్ లైఫ్, బుల్ ఆఫ్ ఫారము దేని పరంగా వెళ్ళాలి? ది గోల్డెన్ లైట్ అంటుండే పరంగా ఇది ప్రయాణించాలి అని చెప్తారు. సెర్చ్ ఫర్ గోల్డెన్ లైట్ డివైన్ డైరెక్ట్స్ ద బుల్ ఆఫ్ లైఫ్, ది బుల్ ఆఫ్ ఫారం. దీస్ టూ మస్ట్ మీట్. ఈ రెండు కలవాలి. బుల్ ఆఫ్ లైట్, బుల్ ఆఫ్ ఫారము
గోల్డెన్ లైట్, బుల్ ఆఫ్ ఇవి, ఈ రెండు మస్ట్ మీట్, ఈ రెండు కలవాలి. కలిసినప్పుడు అండ్ మీటింగ్ క్లాష్, దస్ వానిషెస్ ద గోల్డ్. అప్పుడు ఇంకా గోల్డ్ అనేటువంటి ఈ భావం పోయి అది ది గోల్డెన్ లైట్, అంటే హిరణ్య వర్ణంలో ఉండిపోతారు, హిరణ్యంలో కాదు. ద గోల్డ్ అంటే దాంట్లో కాకుండా, గోల్డ్ అంటే ఏంటంటే అది పొందాలి, డిజైరు, బంగారం, ఆభరణాలు, ఇవన్నీ అది వ్యానిష్ అయిపోతుంది. రెండు కలిసేటప్పటికి గోల్డ్ అనేటువంటిది వ్యానిష్ అయిపోతుంది. వ్యానిష్ అయిపోయి ఆ వెలుగులో వీడు ఉండడం అనేటువంటిది ఉంటుంది. గోల్డ్ అనేటువంటి భావం పోయిందిట అంటే ఏంటి అర్థం? భావం పోయేటప్పటికి భావాతీత స్థితికి వీడు వెళ్ళాడు అనేటువంటి అర్థం. సో దస్ వానిషెస్ ద గోల్డ్. ఎప్పుడైతే ఈ రెండు కలుస్తాయో, గోల్డెన్ లైట్కిను డివైనిటీ అన్నటువంటి దానికిను బుల్ ఆఫ్ లైఫ్, ఈ బుల్ ఆఫ్ ఫార్మ్ ఎప్పుడైతే కలుస్తాయో, మీటింగ్ అవుతాయో, అప్పుడు క్లాష్ ఏర్పడి, అంటే రెండు పోలార్ ఆపోజిట్స్గా ఉన్నటువంటివి రెండు ఎప్పుడైతే కలుస్తాయో ఎదురెదురు వాడు కలుసుకున్నట్టు క్లాష్ అన్నారు దాన్ని. ఇది వేరు మార్గం, ఇది వేరు మార్గం, ఆ రెండు కలవడం క్లాష్. క్లాష్ వల్ల ఏమవుతుంది? ఒక హయ్యర్ ఆస్పెక్ట్లో ఒక లోవర్ ఆస్పెక్ట్ అంటుంది మెర్జ్ అయిపోవడం అంటుంది జరుగుతుంది క్లాష్లో. కనుక అది ది గోల్డెన్ లైట్ అంటుంది, దాంట్లోకి లోవర్ సెల్ఫ్ వెళ్ళిపోవడం అంటుంది జరుగుతుంది. అది పాయింట్ మనం చదువుకున్నది. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏమని చెప్తున్నారంటే, ఎర్త్ ట్రిప్లిసిటీ అంటే భూతత్వపు రాశులు మనకు 3. ఒకటి వృషభం, కన్య, మూడోది మకరం. కనుక భూతత్వం, ఈ మూడిటి యొక్క రహస్యాలు, భూతత్వం అంటే ఏమిటి, ఇవన్నీ కూడా మీకు కన్యా రాశిలోను మకర రాశిలోను చెప్పేశాను కాబట్టి ఇప్పుడు ఆ ఆస్పెక్ట్ నేను టచ్ చేయట్లేదండి మీకు అని చెప్తున్నారు ఆయన. సో ఫాలోడ్ బై యావరేజ్ అండ్ అది మెటీరియల్ ఎక్స్ప్రెషన్ which is of profound interest to some as one studies it either from the angle of the ordinary round of the zodiac followed by average and undeveloped humanity or from the angle of the disciple wherein the path of zodiacal progress is reversed. In the first case, Capricorn marks the point of greatest density and concrete expression. ఇది ఎట్లా వెళుతూ ఉన్నాడు? ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనం మకరం నుంచి కన్య, వృషభం చేరి, వృషభం నుంచి మన మకరం వచ్చేటువంటి ఈ పాయింట్స్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి భూతత్వపు రాశులుగా ఈ ప్రయాణం. దిస్ ఈజ్ వాట్ నౌ హీఈస్ ఎక్స్ప్లెయిన్ ఫర్ us. జనరల్ భూతత్వపు రాశి ఈ విషయాలన్నీ గత క్లాసుల్లో మనం చెప్పుకున్నాం, అందునుంచి అవి టచ్ చేయట్లేదు ఆయన. మకరం అంటే వీడి యొక్క ప్రయాణం, సాధకుడుగా ఉన్నటువంటి ప్రయాణం మకరానికి చేరాడు, మకరాన్ని నుంచి ఇప్పుడు కన్యకి చేరతాడు, కన్య నుంచి వృషభం చేరతాడు, మళ్ళీ వృషభం నుంచి కన్యకు వస్తాడు, మళ్ళీ మకరం చేరతాడు. ఇది ఎలా ఉంటుంది జీవితంలో, జీవితం అంటే సోల్ యొక్క లైఫ్లో ఇది ఎలా టర్న్ అవుతుంటుంది, వాటి స్టేజెస్ ఎలా ఉంటాయి అంటే ఇవాళ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇన్ ద ఫస్ట్ కేస్, Capricorn marks the point of greatest density and concrete expression and shows the life divine as deeply embedded in substance. This is the true state of death as far as the life is concerned. Capricorn అంటే ఏమిటంటే మకర రాశి, మకర రాశి భూతత్వపు రాశి, కాంక్రీట్ సబ్స్టెన్స్, గట్టి స్టోన్, మన కొండరాళ్ళు, అది మకర రాశి. కొండ అన్నాం కదంటే ఏంటి, దాన్ని కొండరాళ్ళు మకర రాశి. కనుక ఈ కొండరాళ్ళని ఏమన్నారు? షోస్ ద లైఫ్ డివైన్ యాజ్ డీప్లీ ఎంబెడెడ్ ఇన్ సబ్స్టెన్స్. లైఫ్ డివైన్ అన్నటువంటిది సబ్స్టెన్స్లో బాగా లోపలికి అలా ఉండిపోయింది. దాన్ని ఏమన్నారంటే డెత్ ఆఫ్ లైఫ్ అన్నారు. దాన్నే మనకి భాగవతంలో ఏమని చెప్తారంటే, పురుషుడుగా ఉండడం మానేసి జీవుడుగా ఉండడం అన్నటువంటిదిగా మనకు చెప్తారు అక్కడ. అంటే అందుకని ఫస్ట్ చాప్టర్ డీల్స్ విత్ ది కృష్ణుడి యొక్క నిర్యాణ ఘట్టం ఫస్ట్ మనకు వస్తుంది, తర్వాత నుంచి మిగిలిన వస్తాయి. ఫస్ట్ డెత్ ఆఫ్ లైఫ్ అన్నటువంటిది అవడమే ఫారం ఆస్పెక్ట్గా ఉండడం. వాడు మర్చిపోయి భూమి మీద జీవించడమే సాధకుడు చేస్తున్నటువంటి విషయం. వాడు మర్చిపోయి భూమి మీద జీవిస్తుంటాడు. అంటే వాడు ఏ అంశగా అయితే దిగి వచ్చాడు, ఎవరి తాలూకా వాడు అనేటువంటిది మర్చిపోయి భూమి మీద జీవిస్తుంటాడు కదా. దాన్ని ఏమన్నారంటే డెత్ ఆఫ్ లైఫ్ అన్నారు, బర్త్ ఆఫ్ ఫారం అన్నారు.
ఫారం ఆస్పెక్ట్గా ఉండడం, అంటే నేను ఫలానా అంటున్నదిగా ఉండడం. సో మకర రాశిలో ఉన్నటువంటి వాడు కాంక్రీట్ సబ్స్టెన్స్ అన్నారు. ఇందులో లైఫ్ డివైన్ ఈజ్ డీప్లీ ఇంబెడెడ్ ఇన్ సబ్స్టెన్స్. అది లోపల ఎక్కడో అలా ఉండిపోయింది. డివైన్ సబ్స్టెన్స్ అంటున్నది కొండరాయి బద్దలు కొట్టడం చాలా కష్టం కదండి, బద్దలు కొట్టలేము. దాని పక్క నుంచి దాని నుంచి ఇల్లు కట్టుకోవడం అంటున్నది, కొండ మీద ఇల్లు కట్టడం సులభం, కానీ కొండను బద్దలు కొట్టి చేయడం అంటుంటే చాలా కష్టం. ఎందుకంటే వెనక అందులో లైఫ్ సబ్స్టెన్స్ అనేది చాలా లోపల ఎక్కడో ఉంది. దాన్ని బద్దలు కొట్టి బయట తీయడం అంటే చాలా కష్టం. అందుకని దాన్ని వదిలేసి మనం దాని మీద దాని యొక్క సర్ఫేస్ మీద మనం ఉండడానికి ఎక్కువ మనం చూసేస్తుంటాం. అదేంటో జీవుడుగా ఉంటున్నటువంటి వాడెవడనేటువంటిది వాడు దాని మీద దృష్టి పెట్టకుండా సర్ఫేస్ ఆస్పెక్ట్ అంటే ఫారం ఆస్పెక్ట్ మీద వాడు దృష్టి కలిగి వాడు ఉండిపోతున్నాడు. అది ఇక్కడ దిస్ ఇస్ ద ట్రూ స్టేట్ ఆఫ్ డెత్ యాజ్ ఫార్ as లైఫ్ ఇస్ కన్సర్న్. ఇట్ ఈస్ క్యాప్టివిటీ ఇన్ ఫారం. అది క్యాప్టివిటీ ఇన్ ఫారం అంటే ఫారం ఆస్పెక్ట్గా వ్యక్తం అవడం అది జరుగుతుంది. తర్వాత ఇక్కడి నుంచి వీడు కన్యా రాశికి వచ్చాడు. ఇప్పుడు in Virgo, however, that life makes its inner pressure felt, and the moment faint yet real of the hidden life begins to pulsate within the concrete form. Hidden life begins its pulsation. లోపల ఒకడు ఉన్నాడు అనేటువంటి పల్సేషన్, ఫీటల్ హార్ట్ రేట్ అంటున్నది స్టార్ట్ అయింది. ఫీటల్ హార్ట్ రేట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దట్ మీన్స్ దెర్ ఇస్ సమ్ పల్సేషన్ ఇస్ గోయింగ్ ఆన్. దట్ మీన్స్ నేను కాక లోపల ఇంకొకటి ఉన్నాడండి, వాడి గురించి జాగ్రత్త వహించాలి, వాడు పెరుగుతూ ఉన్నాడు, వాడిని పెంచుకోవడానికి ఆహారం తీసుకోవాలి, సరైనటువంటి ఆహారం, వాడిని జాగ్రత్తగా చూసుకోవాలి, వాడు పెరిగేటట్టుగా చూసుకోవాలి, వాడు ఆరోగ్యంగా ఉండేట్టు చూసుకోవాలి, వాడు దినదినాభివృద్ధి కలిగిస్తూ ఉంటాడు. ఇవన్నీ మన యొక్క సుఖాలు సంతోషాలన్నీ కూడా వాడికి సమర్పణగా ఉంటుంది. తల్లి యొక్క జీవితం ఎలా ఉంటుంది, గర్భధారణ అయినప్పటి నుంచి వాడిని ఎంత కేర్ఫుల్గా మనం గర్భంలో ఉంచుకొని వాడిని పెంచుకోవాలి, గర్భధారణ అయిన క్షణం నుంచి వాడు స్టార్ట్ అవుతుంది. అలా పరమాత్మ వీడిలో ఉన్నాడనేటువంటి స్పర్శ వీడు పొందుతున్నప్పటి నుంచి వాడి పరంగా వీడు ఉండడం అనేటువంటి కార్యక్రమం వీడిలో స్టార్ట్ అవుతుంది. వాడు ఉన్నాడనేటువంటిది వీడిలో తెలియాలి. ఫస్ట్ తెలియడమే కన్యారాశిలో ప్రయాణించడం. కన్యారాశిలో ప్రయాణిస్తున్నట్టు నేను కాక నాలో పరమాత్మ అనేవాడు ఒకడు ఉన్నాడు. ఇది బాగా తెలియబడాలి ఫస్ట్. అది జీవితంగా మారడం అంటున్నది నెక్స్ట్ స్టెప్. సో తెలిసినప్పటి నుంచి మన ఇంట్లో ఇంకొకటి ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి తగ్గట్టుగా మన యొక్క దినచర్య అనేటువంటిది అడ్జస్ట్ చేసుకుంటాం. ఉదాహరణకు మనం రోజు 3ంటికి భోజనం చేస్తాం అనుకోండి, మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారు, ఎవరైనా వచ్చారు, ఆ రోజున మనం 3ంటికో 4ంటికో భోజనం చేయం. మనం చక్కగా 1 గంటకల్లా మనం భోజనం వండేస్తాం, భోజనం చేసేదాన్ని రండి అంటాం వాళ్ళతో. అది తేడా. అలాగే మన లోపల ఒకడున్నాడు అనేవాడికి వాడి పరంగా మన లైఫ్ లీడ్ చేయడం అంటున్నది స్టార్ట్ చేస్తాం. అది కన్యారాశిలో ఉండేటువంటి వాడి యొక్క విధానం. ఆ రకంగా ఏర్పడుతుంది వీళ్ళు. Faint yet real of the hidden life begins to pulsate within the concrete form, producing in Taurus that reaction to desire and that onward rush and powerful movement which distinguishes the evolutionary progress of the individual working under the impulse of desire. అది వీళ్ళు ఒక ఇంపల్స్ ఆఫ్ డిజైర్గా అది పనిచేస్తుంది. ఆ డిజైర్ వాడిని చూడాలని, వాడిని వెతుక్కోవడం అని, వాడిని దర్శించడానికి, వాడిని ఇంకా ఇంకా వెలుగు పెంచుకోవడానికి, అది వీటిలో ఒక డిజైర్గా, అంటే వీడు ఉన్నాడంటుంటే తెలియబడుతుంది. తెలియబడినటువంటి వాడికే వీడు పనిచేయడం అంటుండేది వృషభంలో జరుగుతుంది. ఇంపల్స్ ఆఫ్ డిజైర్ అంటుంటే స్టార్ట్ అవుతుంది. కొండ మీదకి వెళ్ళొచ్చాడు, మళ్ళీ ఇంకోసారి వెళదాం, వాడు ఒకడున్నాడు, వాడి వల్ల నేను కొండ మీదకి వెళ్ళొచ్చిన తర్వాత నా కష్టం తీరింది. అంటే ఏంటి, వాడు నా కష్టాన్ని తీరుస్తున్నాడు కనుక వాడిని మళ్ళీ ఇంకొకసారి దర్శించుకోవాలి, మళ్ళీ ఇంకోసారి మనం వెళ్ళాలి. ఇలా వీళ్ళు ఆ థాట్ డెవలప్ అయ్యి వాడిని దర్శించుకోవడానికి ప్రయత్నం చేసేదంతా కూడా వృషభంలో అది జరుగుతుంది, వృషభ రాశిలో. Forget not that the first thrill or response of the Christ life is to the pull, urge or suggestion of the foreign nature wherein it finds itself అన్నటువంటిది, ఇట్ ఫైండ్స్ ఇట్ సెల్ఫ్ అన్నటువంటిది ఆ ఫారం ఆస్పెక్ట్లో ఉంటున్నటువంటి వాడికి ఇట్ ఫైండ్స్ ఇట్ సెల్ఫ్, వాడిలోనే దైవం ఉన్నాడు అన్నటువంటి ఒక ఇంపల్స్ అన్నటువంటిది స్టార్ట్ అయిన వాడికి క్రైస్ట్ లైఫ్ అన్నారు. దెన్ లేటర్ when all the resources of foreign nature drawn out through desire are exhausted,
డ్రాన్ అవుట్ త్రూ డిజైర్ ఆర్ ఎగ్జాస్టెడ్. కోరికను పెట్టుకుని కొండకు వెళ్ళడం అంటుంది, అలా జరుగుతుంది. కొన్నాళ్ళు అయిన తర్వాత కోరికల గురించి వీడు వెళ్ళడం అంటుంది ఉండదు. ఎందుకంటే వెనక కోరికలు తీర్చేవాడు అడిగిన కోరికలు కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా తీరుస్తున్నాడు ఆయన. కారణం మనం 10 రూపాయలు ఇస్తే చాలు, నా జీవితం వెళ్ళిపోతుంది స్వామి అని చెప్పి కొబ్బరికాయ కొట్టొచ్చాం. మనకి 50 రూపాయలు ఇచ్చేసాడు ఆయన. మళ్ళా ఇంకేదో దానికి మనం మళ్ళా పండగకి వెళ్ళాం. ఇల్లు ఏర్పడితే బాగుండు అనుకున్నాం. ఇల్లు కాదు, భవనం మనకి ఇచ్చేసాడు ఆయన. ఇది దర్శించుకున్న వాడు నెక్స్ట్ ఏం చేస్తాడంటే, చాలా తప్పు చేస్తున్నాను నేను నిన్ను అడిగిన ఒక ఇల్లు, కానీ నువ్వు ఇచ్చింది భవనం. అప్పుడు ఏం తెలుసుకోవాలి, నేను కోరకూడదు, కోరకుండానే ఇంత ఇస్తున్నావు కాబట్టి కోరకుండా నేను గుడికి వస్తాను అన్నట్టు వీడు స్టార్ట్ చేస్తాడు. అది జరుగుతుంది. అది జరిగేంత వీడు అలా కోరుతుంటాడు, ఎగ్జాస్ట్ అయిపోతాడు కోరడం అంటున్నది మానేస్తాడు. మానేసిన తర్వాత అప్పుడు వీడు దైవాన్ని దర్శించేటువంటి స్థితి వేరు వీళ్ళు. అది జరుగుతున్నాడు. అది రివర్సల్ అన్నట్టు. ఆర్ ఎగ్జాస్టెడ్ అండ్ ద క్రైస్ట్ లైఫ్ ఈజ్ ఎక్సీడింగ్లీ స్ట్రాంగ్ అండ్ రెడీ టు ట్రావెల్ ఇట్ సెల్ఫ్ త్రూ ద డెత్ ఆఫ్ ది మదర్. డెత్ ఆఫ్ ది మదర్లో క్రైస్ట్ అంటున్నాడు వాడు లైఫ్ లీడ్ చేయడం అంటున్నాడు. డెత్ ఆఫ్ ది మదర్ అంటే ఏంటి? ఫారం ఆస్పెక్ట్ అన్నటువంటిది ప్రధానం వర్తించదు, క్రైస్టే ప్రధానంగా వర్తిస్తాడు. లోపల ఉన్నటువంటి పరమాత్మయే వీడి లైఫ్లో ప్రధానంగా వర్తిస్తాడు. వీడు అప్రధానం అయిపోతాడు. ఆయన యొక్క కార్యక్రమమే వీడు చేసుకోవడానికి వీడు సంసిద్ధుడే ఉంటాడు. వీడికంటూ కార్యక్రమం ఉండదు, వీడికంటూ ఒక ప్రోగ్రామింగ్ ఉండదు, వీడికంటూ పర్సనల్ టైం అంటూ ఉండదు. సమస్తం వాడి టైంకి వీడి టైం ఇచ్చేస్తాడు అంతే. నాకంటూ టైం అవసరం లేదు, ఆయన యొక్క కార్యక్రమానికి మొత్తం టైం పెట్టేస్తాడు. సో దాన్ని ఏమన్నా డెత్ ఆఫ్ ది మదర్ అన్నారు. అంటే వీడి యొక్క పర్సనల్ ఆస్పెక్ట్ ఏమీ వర్తించకుండా ఉండేటువంటి స్థితిని అన్నారు డెత్ ఆఫ్ ది మదర్ అన్నారు. ది ఫారం దెన్ అండ్ నాట్ టిల్ దెన్ is the progress of the wheel arrested and revolution takes place with the life aspect reversing itself upon the wheel. Reversal takes place. అప్పటిదాకా ఫారం ఆస్పెక్ట్ ప్రధానంగా వర్తించాడు. ఎప్పుడైతే డెత్ ఆఫ్ ఫారం అన్నటువంటిది అయిపోయిందో అప్పుడు వీల్ రివర్స్గా పనిచేయడం స్టార్ట్ అవుతుంది. దీన్ని ఏమన్నారంటే రివల్యూషన్ అన్నారు. ఈ స్థితిని అంటే ఇటుగా వెళుతున్నవాడు ఇటు తిరగడం అంటున్న దాన్ని రివల్యూషన్ అన్నారు. ఆ రివల్యూషన్ ఎప్పుడు వస్తుంది? దాన్ని రివల్యూషన్ అనడంలో ఏంటంటే వీటిలో ఎంతో అడ్జస్ట్మెంట్ అన్నటువంటి జరగాలి. ఆ అడ్జస్ట్మెంట్ జరగడాన్ని రివల్యూషన్గా చెప్పారు. అది జరుగుతుంది. దెన్ ద డిసైపుల్ యాజ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది క్రైస్ట్ లైఫ్ ఇన్ ఇట్స్ ఎర్లీ మేనిఫెస్టో స్టేజెస్ హ్యావింగ్ ట్రాన్స్మ్యూటెడ్ డిజైర్ ఇన్ టు ఆస్పిరేషన్ బిగిన్స్ హిస్ కెరీర్ ఆబ్జెక్టివ్లీ అండ్ ఇన్ ఫుల్ కాన్షియస్నెస్ ఇన్ ద సైన్ టారస్ అండ్ ఆన్ ద వింగ్స్ ఆఫ్ ఆస్పిరేషన్ ప్రొసీడ్స్ టువర్డ్స్ వర్గో and being both the mother and the child enters into the house of labor. వీడు ఇక్కడి నుంచి నెక్స్ట్ మళ్ళా వెర్గోకి వచ్చాడు. వెర్గోకి వచ్చినప్పుడు వీడు ఏమయ్యాడు? ఇక్కడ క్రైస్ట్ అన్నటువంటి లైఫ్ ప్రధానంగా కలిగి ఉండి డిజైర్ ఆస్పెక్ట్ కాస్త వీడిలో ఆస్పిరేషన్గా మారుతుంది. పరమావధిగా వీడు లైఫ్ జీవించడం అంటుంటుంది. కోరిక నుంచి పరమావధిగా వీడు వెళ్తుంటాడు. అలా వెళుతున్నప్పుడు వీడు ఏమవుతాడు? దెన్ ద డిసైపుల్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది క్రైస్ట్ లైఫ్ is in the early manifesto stages, having transmuted desire into aspiration, begins his career objectively and in full consciousness in the sign Taurus, and on the wings of aspiration proceeds towards Virgo, being both the mother and child enters into the house of labor. ఇద్దరు హౌస్ ఆఫ్ లేబర్లో కడతారు. హౌస్ ఆఫ్ లేబర్ అంటే ఏంటి? గర్భం దాల్చినటువంటి లేబర్ అంటే ఏంటి? ఇంకా డెలివరీ అంటుంది. అంటే పరిపూర్ణంగా నిండు గర్భిణి అంటుంది స్థితి. నిండు గర్భిణిగా ఉన్నటువంటిది ఏమిటి? కేవలం పిల్లవాడికి మాత్రమే ప్రాధాన్యం. తల్లికి అంటే తల్లి అంతా కూడా పిల్లవాడిని జాగ్రత్తగా కాపాడుకోవడమే ఆవిడ యొక్క కార్యక్రమం అంతా. అది ప్రధానంగా ఉంటుంది. తల్లి కంటూ ఇంకా వేరేది ఏమీ ఉండదు. పిల్లవాడిని బట్టి తల్లి అడ్జస్ట్ అయిపోవడం అంటుంది. దట్ ఈస్ కాల్డ్ హౌస్ ఆఫ్ లేబర్. From that house, the disciple in due time arrives at Capricorn, where he finally subdues matters. తల్లి పిల్లవాడు ఊరికనే తప్పుగా అనుకోకండి. డాక్టర్ గారు తీసుకెళ్ళారు అనుకోండి హాస్పిటల్లోకి. సరే ఇంకా అమ్మ నీకు నొప్పులు వస్తున్నాయి పదమ్మా అని చెప్పి డెలివరీ చేయడానికి తీసుకెళ్ళినప్పుడు ఏమో ఇద్దరిలో ఒకళ్ళే బతుకుతారు, ఏం చేయమంటారని అడిగారు అనుకోండి. నా పిల్లవాడు బతికితే చాలు, నేను ఏమైపోయినా పర్వాలేదంటుంది తల్లి. నా పిల్లవాడు పోతే పర్వాలేదని నేను బతకాలనుకుంటుంది ఏ తల్లి అనదు.
లేకపోతే పిల్లవాడిని బతికించేసేయండి, నా ఆరోగ్యం నేను ఏమైపోయినా పర్వాలేదు అంటే. సో దట్ ఈస్ వాట్ హ్యాపన్స్ ఇన్ ఎ డిసైపుల్ స్టేజ్. అది జరుగుతుంది అక్కడికి. సబ్డ్యూస్ అన్నారు. అది వీడికి ఫారం ఆస్పెక్ట్ అంటున్నది ఇది వెళ్ళిపోతుంది. పిల్లవాడుగా ఉన్నటువంటి వాడు క్రైస్ట్ వాడు మకరానికి చేరతాడు. అది జరుగుతుంది. క్యాప్రికార్న్కి వెళ్ళేటికి నో కాంక్రీట్ ఎక్స్ప్రెషన్ టు డివైన్ యూజెస్ అండ్ పర్పసెస్. ఇక్కడికి వెళ్ళిన తర్వాత కాంక్రీట్ ఎక్స్ప్రెషన్ ఉండదు. పిల్లవాడు బతికాడా, అలా కాదమ్మా నువ్వు నీకు చాలా రక్తం పోయింది, చాలా కష్టం, ఉండండి సార్ ముందు పిల్లవాడిని చూపించండి, పిల్లవాడు బాగున్నాడా అని సార్. మీరు ఇంకా నా ఆరోగ్యం ఎట్లా ఉన్నా పర్వాలేదు, మీరు ట్రీట్మెంట్ చేయండి, అది నెక్స్ట్ సెకండరీ. పిల్లవాడు ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నాడు కదా, ఆ వార్త చాలా నాకు. అంటే మ్యాటర్ ఆస్పెక్ట్కి కాంక్రీట్ మ్యాటర్కి ఏమీ ఇంక అవసరం లేదు. వాడిని చేరడం ఒకటే గమ్యంగా ఉంటాడు. దీనికి అస్సలు ఇంపార్టెన్స్ అంటుండదు, వర్తించదు వాళ్ళు. ఇంకా అలా ఉన్నటువంటి వాడు మకరం చేరతాడు అన్నమాట. uses and purposes, divine uses and purposes, and thus demonstrates the triumph and the potency of the Christ life. Potency of Christ life అంటుండదు అక్కడ. అది the secret of the triangles or triplicities in the fourfold expression is as an unexplored aspect of astrological research and one with which we will later concern ourselves. The secret of triangles, వీటి గురించి ఈ ట్రయాంగులర్ ఆస్పెక్ట్స్, ఈ ఫోర్ఫోల్డ్గా చెప్పబడినటువంటి రహస్యాలన్నీ అంటే భూతత్వ రాశులు ఒక ట్రయాంగిల్స్, వీటిని ఈ రకంగా దర్శించడం అంటున్నది ఆస్ట్రాలజిస్ట్ చాలా తక్కువ మంది చేస్తున్నారు. కనుక దీని గురించి ఇంకొంచెం వివరాలు మళ్ళీ నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అంటున్నారు. This sign Taurus is therefore the 11th sign upon the ordinary wheel of existence, emphasis and life, preceding each new cycle of incarnated expression. Each new life of incarnated expression లో this is the 11th sign. అంటే ఇప్పుడు సాధన అంటున్నది మేనం నుంచి ప్రారంభమైనప్పుడు ఇప్పుడు మళ్ళీ మేషంతో ఎండ్ అవుతుంది. దానికి ముందు అయినటువంటి స్థితి ఇది 11th సైన్ అదనమాట. సో ఆ రకంగా ఇది 11th సైన్ అపాన్ ఈచ్ న్యూ సైకిల్ ఆఫ్ ఇన్కార్నేటెడ్ ఎక్స్ప్రెషన్ యాజ్ ద ఇండివిజువల్ డిసెండ్స్ ఇంటూ ఇన్కార్నేషన్ అండ్ వెన్ హీ టేక్స్ అన్ ఆస్ట్రల్ షెల్ he definitely comes into a Taurian cycle, for it is desire which impels to rebirth. ఎప్పుడైతే వీడు జన్మ తీసుకోవాలనేటువంటి దాంతో వీడు పై లోకాల్లో నుంచి వీడు ఆస్ట్రల్ ప్లేన్లోకి దిగుతాడు. ఫస్ట్ ఆస్ట్రల్ ప్లేన్లో డిజైర్ అనేటువంటిది ఏర్పడుతుంది. అది ఆస్ట్రల్ ప్లేన్లో ఉండేటువంటి అంటే నేను జన్మ తీసుకోవాలి, ఇప్పుడు ప్రజ్ఞగా ఉన్నటువంటి వాడు నేను మళ్ళా దేహం దాల్చాలి అనేటువంటి భావం వీళ్ళు ఎప్పుడైతే కలిగిందో దట్ మీన్స్ హీ ఎంటర్డ్ ఇంటూ టారియన్, వృషభంలోకి దిగాడు వీడి జీవుడు అని అర్థం. టారియన్ సైకిల్ ఫర్ it is desire which impels to rebirth and it takes the potency of Taurus to bring this about. Potency of Taurus to bring this about. Potency of Taurus అంటే భౌతికమైనటువంటి స్వరూపం, అందంగా ఉండడం, భౌతికమైనటువంటి ప్రపంచంలో విహరించడం ఎంతో అద్భుతమైనటువంటి. దేహం వదిలేసినటువంటి వాళ్ళు పడేటువంటి తపన చాలా ఎక్కువగా ఉంటుంది తెలుసుకోండి. ఈ భూమిలో భౌతికంగా చరించాలనేటువంటి భావం వాళ్ళు ఎక్కువ ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళకి దేహం దొరకక పాపం అలా వెయిట్ చేస్తుంటారు. అక్కడ ఆస్ట్రల్ ప్లేన్లో అలా వెయిట్ చేస్తుంటారు వాళ్ళు. ట్రైన్ గురించి 2 రోజులు 3 రోజులు ట్రైన్ రావాల్సింది అలా రాకుండా ఉండిపోయింది అనుకోండి. రిజర్వేషన్ చేయించుకున్న వాళ్ళందరూ ఆ ప్లాట్ఫారం మీద పడి ఎలా అయితే ఉంటారో అలా ఆస్ట్రల్ ప్లేన్లో అలా సోల్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. జీవులేమో అనేక రకాలైనటువంటి ప్లానింగ్లు చేస్తూ ఉంటారు, బర్త్ ప్లానింగ్లు ఇవన్నీ. దాంతో పాపం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంతో కష్టపడుతుంటారు. చాలా అరే ఎవడైనా ఛాన్స్ ఇస్తే వాడికి వెళ్ళి మనం పుడదాం అంటున్నట్టుగా వీళ్ళు ఎలా ప్రయత్నం చేస్తుంటారు అక్కడ ఉన్నటువంటి కానీ. కనుక ఆ రకంగా ఉంటున్నటువంటి వాళ్ళు డిజైర్ ఆస్పెక్ట్ అంటున్నట్టుగా వాళ్ళు దిగి వస్తుంది. మనం ఎలా అయినా సరే జన్మ తీసుకుందాం, హాయిగా దేహం దాల్చి ఉంటే ఎంత చక్కగా చరించవచ్చు, ఎంత చక్కగా మాట్లాడచ్చు, ఎంత చక్కగా అందరితో కలిసి జీవించవచ్చు, ఎంత బాగుంటుందో కదా. ఎక్కడ దొరుకుతుందో మనకు దేహం అంటున్నది అలా వెతుకుతుంటారు. దేహంలో అంటుంటే వాడు ఎప్పుడు నేను వెళ్ళిపోతానా, ఈ సృష్టి అంతా ఏం బాగుంది, ఈ సంసారంలో పడిపోయాను, ఎప్పుడు నాకు మోక్షం వస్తుందా, ఎప్పుడు వెళ్ళిపోతానని వీడు అనుకుంటాడు. వాడు అనుకుంటున్నాడు ఎప్పుడు నేను దేహంలో దిగి వస్తానా, ఎప్పుడు హాయిగా వీళ్ళందరితో మాట్లాడుకోవచ్చు, చుట్టాలు ఉంటారు, ఫ్యామిలీ ఉంటుంది, ఎంత చక్కగా మనం వాళ్ళందరితో కబుర్లు చెప్పుకోవచ్చు, అంత చక్కగా ఇదిగా ఉంటుంది అంటున్నది వాళ్ళు. వీడిని చూస్తే వాడికి అరే ఏమిటో వీడు ఇలా అనుకుంటున్నాడు వాడు అనుకుంటున్నాడు. అలా ఉంటుంది.
Astral shell, he definitely comes into a Taran cycle. Taurus to bring this about. As this object concerns the astrology of the astral vehicle, we will not deal with it further, for that is a phase of research for which humanity is not yet ready. It is a phase of research. Astral plane లో ఉన్నటువంటి వాడి యొక్క స్టడీ చేయడం అంటే ఫేజ్ ఆఫ్ రీసెర్చ్. భౌతికంగా ఉన్నటువంటి వాడిని స్టడీ చేయలేకపోతున్నాం మనం. ఆస్ట్రల్ ప్లేన్లో ఉన్నటువంటి వాడిని స్టడీ చేయడం అంటే కొంచెం కష్టం. అందుకే అది ప్రస్తుతం మానవ జాతి మానవుల మనం ఆస్ట్రల్ ప్లేన్లో ఉన్నటువంటి సోల్స్కి సర్వీస్ చేయడం. దిస్ ఇస్ ద హయ్యర్ కాన్సెప్ట్. ఆస్ట్రల్ ప్లేన్లో ఉన్నటువంటి సోల్స్కి సర్వీస్ చేయడం అనేది ఒక మహానుభావులు వాళ్ళు చేస్తారు. మాస్టర్ గారు చేశారు ఆయన. డిడ్ ఆస్ట్రల్ ప్లేన్లో కొందరు అలా ఉండిపోతున్నారు. వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు తొలగించేసి వాళ్ళు హయ్యర్ ప్లేన్స్కి వెళ్ళిపోయేటువంటి కార్యక్రమం మాస్టర్ గారు చేశారు. వాళ్ళు లోవర్ ప్లేన్స్లోకి దిగాలని ఉంటుంటుంది. పాపం చాలా ప్రయత్నం చేస్తుంటారు. వీళ్ళేమో వాళ్ళ భాష అర్థం కాదు వీళ్ళకి. వాళ్ళకేమో హయ్యర్ ప్లేన్స్కి వెళ్ళిపోవాలన్నటువంటి రహస్యం వాళ్ళకి దొరకదు. ఇంకా ఇక్కడ ఏదో పట్టుకుని ఏదో కొందరు ఉండిపోతుంటారు. సో అది కొంచెం సర్వీస్ చేయడంలో అది ఆ సర్వీస్ చేయడం చాలా గొప్ప సర్వీస్. అది మాస్టర్ కేర్ చేశారు ఆ సర్వీస్. This sign is also the second subjective sign on the reverse wheel, proprietary to the conscious recognition of the right relation of the dualities in Gemini. Conscious recognition of the right relation of the dualities in Gemini. ఇది సెకండ్. అంటే మళ్ళీ మేషన్ నుంచి ఇలా పెడుతున్నప్పుడు ఇది సెకండ్ సైన్. దీని తర్వాత వీడు డ్యూయాలిటీస్లోకి వెళ్తాడు. డ్యూయాలిటీస్లోకి వెళ్ళడానికి ముందు రైట్ రిలేషన్ అంటే డ్యూయాలిటీస్ తోటి ఒక రైట్ రిలేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుని వీడు డ్యూయాలిటీస్లోకి వెళ్తాడు. అంటే తూర్పు పడమరతో ఒక రైట్ రిలేషన్ అనేది వీడు ఎస్టాబ్లిష్ అయితే వీడు చక్కగా వీడు మిథునంలో వీడు ప్రయాణం చక్కగా ఉంటుంది. ఆ రహస్యాలు చెప్తున్నారు. పాండర్ ఆన్ దిస్ అన్నారు. ఏంటి ఇక్కడ సెకండ్ సబ్జెక్ట్ సైన్ ఆన్ ది రివర్సల్ వీల్ proprietary to the conscious recognition of the right relation to the duality of Gemini. ఒక రైట్ రిలేషన్ అన్నటువంటిది డ్యూయాలిటీస్ తోటి వర్తించడానికి ఒక రైట్ రిలేషన్ కావాలి. అంటే భౌతికంగాను ఆధ్యాత్మికముగాను జీవించడానికి ఒక రైట్ రిలేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేసి ఇచ్చేటువంటిది వృషభం. అంటే వీటిలో ఉన్నటువంటి కోరిక డిజైర్ ఆస్పెక్ట్ ఏం చేస్తుందంటే వీడికి ఒక పర్ఫెక్ట్ రిలేషన్ అంటున్నది ఎస్టాబ్లిష్ చేసి రైట్ డిజైర్ ఉన్నటువంటి వాడికి పర్ఫెక్ట్ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయడం చేసి అంటే వీడి డిజైర్కి ఎటు పరంగా ఉందో ఆ పరంగా వీడి ఒక ఫారెన్ ఆస్పెక్ట్ లింకప్ అయి ఉండేటువంటి ఒక కార్యక్రమం చేసి పెట్టేటువంటిది వృషభం. అందురించి ఆ రకమైనటువంటి స్థితి వృషభం అందిస్తుంది వీడికి. In this sign we have consequently the following qualities or aspects in juxtaposition. సో ఇందులో ఈ ఫాలోయింగ్ ఇవి చెప్పారు మనకి. నెంబర్ 1 డిజైర్ లీడింగ్ టు ఆస్పిరేషన్ అపాన్ ది రివర్స్డ్ వీల్. మామూలు వాళ్ళల్లో డిజైర్ ఉంటుంది. రివర్స్డ్ వీల్గా ఉన్నప్పుడు డిజైర్ కాస్త ఆస్పిరేషన్గా టర్న్ అప్ అవుతుంది. నెంబర్ 2 ఇస్ బ్లైండ్నెస్ లీడింగ్ ఎవెన్చువల్లీ టు సైట్. ది ఐ ఆఫ్ ది బల్ ట్వింకిల్స్ ఇన్ డార్క్నెస్ అన్నారు కదా. సో వృషభం అనేటువంటిది బ్లైండ్నెస్ అన్నది. ఇక్కడ బ్లైండ్గా అంటే కేవలం భౌతికమయముగా ఉండడమే. దాన్ని ఏమన్నారంటే దాన్ని బ్లైండ్ అన్నట్టు. ఫారం ఆస్పెక్ట్గానే ఉంటాడు. ఫారం ఆస్పెక్ట్గానే ఉంటున్నటువంటి వాడు దట్ ఈస్ కాల్డ్ ది బ్లైండ్నెస్. వీడికి లీడింగ్ ఎవెన్చువల్లీ టు సైట్. కొంత సాధన అంటుంటే వీడికి దృష్టి అంటుండేది ఏర్పడుతుంది. జీవితం మీద ఒక దృష్టి ఏర్పడుతుంది. అంతకుముందు జీవితం మీద అంధకారంగా ఉంటున్నటువంటి వాడికి జీవితంపై ఒక దృష్టి ఏర్పడుతుంది. వృషభంలో వీడికి అంధకారంగా ఉంటున్నట్టు కేవలం భౌతికమైనటువంటి వీటికి ఆ రకంగా ఉండిపోవడం. దాన్ని వదిలేసి వీడికి ఒక దృష్టి ఏర్పడుతుంది. ఏంటంటే జీవితం అనగా ఇది ఈ రకంగా ఉండాలనేటువంటి దృష్టి అది అనిపిస్తుంది. డార్క్నెస్ లీడింగ్ ఫైనలీ టు లైట్. అదే బ్లైండ్నెస్. నెక్స్ట్ డార్క్నెస్ ఇది చెప్తున్నారు. నెక్స్ట్ డెత్ లీడింగ్ ఎట్ లాస్ట్ టు లిబరేషన్. డెత్ నుంచి వీడికి లిబరేషన్. మృత్యువర్మ అమృతంగమయ అది వీడికి అందిస్తున్నాడు. లిబరేషన్ ఇస్తుంది. In the last analysis, we come back to the eternal dualities, leading as they ever do to the interplay of the polar opposites to the cycle, ebb and flow of the inner life and the outer prophecy of expression, and to that attraction and repulsion, which leads to a steady shift of the attracting force to an ever higher and wider appeal. Ever higher and wider appeal. మొదట్లో ఎలా ఉంటుందంటే ఈ రెండింటి మధ్యలో ఒక ఫైట్ అంటుంటుంది నడుస్తుంది. దాన్ని యాబ్ అన్నారు.
రెండింటి మధ్యలో ఒక ఫైట్ నడుస్తుంది. కాసేపు దేహపరముగాను, కాసేపు ప్రజ్ఞాపరముగాను వీడి జీవితం గడుపుతూ ఉంటాడు. ఇట్స్ ఏ ఫైట్, బుల్ ఫైట్ అనాలి. అదే వీడు గెలుస్తున్నాడు అనేది కాసేపు వాడు గెలుస్తున్నట్టు, ఇట్స్ ఎ ఫైట్. ఈ ఫైట్లో నుంచి వీడు దేనికై వీడు ఏర్పడ్డాడో దాని పరముగా వీడుకున్నటువంటి ఎనర్జీస్ని దానికి అర్పించేయడం అంటుంటే జరుగుతుంది. సాధనలో అలా నెమ్మదిగా అడుగు వేస్తుంటే, ఉదాహరణకు వీడు ధనం బాగా సంపాదించేశాడంటే, ధనం బాగా సంపాదించేసి నెమ్మదిగా ఈ సంపాదనకు మూలంగా ఉన్నాడు, ఇదంతా కథ జరుగుతుంటుంది జీవితంలో. అన్నిటికీ మూలం పరమాత్మ అంటుండేది ఏర్పడిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాడు, వీడికి ఉన్నటువంటి సంపాదన అంతా కూడా వీడు ఇంకో సంవత్సరం, ఇంకో 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చనిపోతాడనగా ముందుగానే మొత్తం వీరినామా అసలు ఇదంతా ఈ ఆస్తి అంతా కూడా వెంకటేశ్వర స్వామికి చెందుగాక అన్నాడు. ఇదేమిట్రా ఇంత సంపాదించి ఆయనకి ఇచ్చేస్తున్నాడు, ఆయనకి ఇచ్చేయడానికే కదా ఇదంతా ఉన్నది, మనదంటూ ఏముంది ఇక్కడ? ఆ రహస్యం తెలుసుకుంటాడు. ఎవడు లేడని ఆయనకి ఇస్తున్నాడని కాదు, అందరున్నా ఎవడికి ఏరియాలో వాడికి ఇచ్చేసి వాడికి ఇచ్చేస్తాడు మొత్తం అంతా. అది వీడు చేసేటువంటి కార్యక్రమం, ఎక్స్ప్రెషన్ అంటారు. సో మొదటి దానికి ముందు ఒక ఫైట్ అంటుండదు నడుస్తుంది, సైక్లిక్ ఎబ్ అండ్ ఫ్లో ఆఫ్ ది ఇన్నర్ లైఫ్. ఇన్నర్ లైఫ్ యొక్క ఫ్లో అంటుంటే జరుగుతుంది. కాసేపు ఇది కాసేపు సైక్లిక్ ఎబ్ అన్నారు. వీడు వీడు ఇలా జరిగి ఇన్నర్ ఫ్లో ఆఫ్ లైట్ అంటాడు, దాంట్లో వీడు వెళ్తాడు. ఫ్లో ఆఫ్ ఇన్నర్ లైఫ్ అండ్ ది outer prophecy, outer periphery of expression, and to that attraction and repulsion, which leads to a steady shift of the attracting force to an ever higher and wider appeal. It is the secret of eventual synthesis, which is the final illumination seen through the eye of the Taurus. Eye of Taurusగా ఉంటున్నప్పుడు వీడు ఎటువైపుగా వెళ్ళాలనేటువంటి దృష్టి వీడికి ఏర్పడింది. అప్పటిదాకా వీడు బ్లైండ్గా ఉన్నాడని అర్థం. హీ ఈజ్ ఎ బ్లైండ్ ఫెలో. బ్లైండ్ ఫెలోగా ఉన్నటువంటి వాడికి ఉపదేశం చేయడానికి కూర్చున్న వారు సమస్య జరుపుకోవాలి. ఆయనకు తెలుసు వీడు బ్లైండ్ ఫెలో అని. ఉపదేశం చేస్తే మరి ఏమిటి బెనిఫిట్ అంటే కనుక భవిష్యత్తులో ఎంతోమంది ఉంటారు వాళ్ళు చదువుకుంటారని వాడికి బెనిఫిట్. ఆయన చెప్పాడు. అంటే ఒక వాక్ అనేటువంటిది బాగా గుర్తుపెట్టుకోండి. ఒక వాక్ అనేటువంటిది శ్రీకృష్ణుడు భగవద్గీత ఉపదేశించారు. ఉపదేశం అర్జునుడికి మాత్రం ఉపదేశించారు. ఈ రోజు పుట్టిన ప్రతి వాడికి కూడా ఆయన ఉపదేశం అనేటువంటిది వస్తుంది కదా. అంటే చోట్లోకి ఒక వాక్ అనేటువంటిది వాళ్ళు వదిలినప్పుడు అది శక్తిమయ తరంగాలు అలా ఉంటుంది. ఎవరెవరైతే ఆ తరంగాలు అందుకోవడానికి దగ్గరగా వాళ్ళు వెళుతూ ఉంటారో వాళ్ళకి ఆ వెలుగు లేదా ఆ శబ్దం ద్వారా వాళ్ళు నిక్షిప్తం చేసినటువంటి విషయం అలా అందుతుంటుంది. అందు గురించి ఇప్పటి వరకు ఉదాహరణకు కొంతమంది భగవద్గీత గురించి రాసిన భవిష్యత్తులో ఇంకొకడు ఎవడో వచ్చి రాస్తుంటాడు, మళ్ళీ దానికి వివరణ ఇస్తూ ఉంటాడు. అంటే ఆ వెలుగుని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పరమగా వాళ్ళు అవగాహనలోకి తెచ్చుకుంటుంటారు. దాన్ని ఇంకా అవగాహనలో తెచ్చుకోవడానికి ఇంకా ప్రయత్నం చేస్తుంటారు. ఆ ప్రయత్నం యొక్క స్వరూపమే వాళ్ళ నుంచి వచ్చినటువంటి గ్రంథం. ఇది అసలు రహస్యం. వైడర్ ఎపీల్ అన్నారు. టారస్, విచ్ ఈస్ ద ఫైనల్ ఇల్యూమినేషన్ సీన్ త్రూ ద ఐ ఆఫ్ టారస్. అది ఫైనల్ ఇల్యూమినేషన్ అటువంటిది ఇస్తుంది ఐ ఆఫ్ టారస్ అంటే. ఇట్ ఈస్ అందుగురించి ఐ ఆఫ్ ది బుల్ అనేటువంటిది ట్వింకిల్స్ ఇన్ డార్క్నెస్ అన్నారు. అదే బ్లైండ్ మనకి సైట్ అన్నారు, అదే డార్క్నెస్ సైట్ అన్నారు. బ్లైండ్ డార్క్నెస్ లైట్గా చెప్పారు. అది ఐ ఆఫ్ ది బుల్ ఏం చేస్తుందంటే వీడి లోపల నుంచి ఆ వెలుగు అనేటువంటి దానిలో వీడిని తీసుకెళ్తుంది. ఐ ఆఫ్ ది బుల్ ఇది వీళ్ళు కన్నుగా అని చెప్పారు, ఎద్దు యొక్క కన్నుగా చెప్పారు. వైడర్ అపీల్లో కడతాడు. ఇట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ఈవెన్చువల్ సింథసిస్ విచ్ ఈస్ ద ఫైనల్ ఇల్యూమినేషన్ సీన్ టు ద ఐ ఆఫ్ టారస్. It is for this reason that this sign is regarded as being one of universal movement of great and constant activity under the impulse of material desire. In honor, constant activity. And universal activity అన్నారు, కాన్స్టెంట్ యాక్టివిటీ అన్నారు. ఆ ఐ ఆఫ్ ది బుల్లోకి వీడు వెళ్ళడం అనేటువంటిది ఇట్స్ అన్ ఈవెన్చువల్, ఇట్స్ ఎ సింథసిస్ ప్రాసెస్. లోవర్గా ఉన్నటువంటి హయ్యర్గా వీడు వెళ్ళిపోవడం అనేటువంటి జరగడానికి ఐ ఆఫ్ ది బుల్ చెప్పారు కనుక ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అన్నారు. వన్ ఆఫ్ యూనివర్సల్ మూమెంట్ అన్నారు, ఆఫ్ గ్రేట్ అండ్ కాన్స్టెంట్ యాక్టివిటీ అండర్ ద ఇంపల్స్ ఆఫ్ మెటీరియల్ డిజైర్ ఆర్ ది అర్జ్ ఆఫ్ డివైన్ విల్. వెన్ రికగ్నైజ్డ్ అండ్ సెన్స్డ్, ది ట్రయాంగిల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ వన్ ఆఫ్ పోటెంట్ ఎనర్జీస్. ఈ ట్రయాంగిల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, కాసేపు ఈ పరంగా ఉంటుంది, కాసేపు ఆ పరంగా ఉంటుంది, ఇది మారుతుంటుంది. ఈ ట్రయాంగిల్ చోట్లో ఈ ట్రయాంగిల్ ఒకటి వర్తిస్తుంది. ఏంటి ఈ ట్రయాంగిల్ అంటే ఇక్కడ 5 చెప్పారు, 5 ట్రయాంగిల్స్. ఒక ట్రయాంగిల్ ఏంటంటే డిజైర్, ఆస్పిరేషన్, విల్. ఈ 3 ఒక ట్రయాంగిల్. విల్ నుంచి మళ్ళీ డిజైర్కి వస్తుంది.
డిజైర్ నుంచి మళ్ళీ ఆస్పిరేషన్కి వెళ్తుంటాడు, మళ్ళీ విల్లోకి వెళ్తుంటాడు. దిస్ ఇస్ ఎ ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ ఆఫ్ ఫోర్సెస్ అంటుంటే దానిలోకి వీడు ఇలా వస్తుంటాడు. డిజైర్గా ఉంటుంటాడు, ఆస్పిరేషన్కి వెళ్తాడు, ఆస్పిరేషన్ నుంచి మళ్ళీ విల్ ఆస్పెక్ట్లోకి వెళ్ళిపోతాడు, విల్ ఆస్పెక్ట్ నుంచి మళ్ళీ డిజైర్లోకి వస్తుంటాడు, ఇలా తిరుగుతుంటాడు. అలాగే మ్యాన్, ది డిసైపుల్, ది ఇనిషియేట్, ఈ మూడు ఒక ట్రయాంగిల్. మానవుడిగా ఉంటూ ఉండడం అంటే ప్రొబేషనరీ పాత్, ప్రొబేషన్గా ఉంటూ ఉన్నటువంటి వాడు, తర్వాత డిసైపుల్గా అవడం ఒకటి, ఇనిషియేట్ కావడం ఒకటి, ఈ మూడు ఒక ట్రయాంగిల్. నెక్స్ట్ మెటీరియాలిటీ, డ్యూయాలిటీ, డివినిటీ. మెటీరియాలిటీగా ఉన్నటువంటిది ఒక స్థితి, డ్యూయాలిటీగా ఉండడం అనేటువంటిది రెండో స్థితి. కాసేపు అది, కాసేపు ఇది, కాసేపు భౌతికం, కాసేపు ఆధ్యాత్మికం. దిస్ ఈజ్ కాల్డ్ డ్యూయాలిటీ. మెటీరియాలిటీ అంటే పూర్తిగా మెటీరియల్ ఆస్పెక్ట్గా ఉంటుండడం. నువ్వు పండుగ వస్తే నాకు ఈ ఫలితం చేసావు, ఈ ఫలితం నాకు దక్కింది కాబట్టి మళ్ళీ పండుగ వస్తుంది. దిస్ ఇస్ ఆల్ మెటీరియల్ భక్తులు అదంతా కూడా. డ్యూయాలిటీ అంటే కాసేపు సాధన, కాసేపు భౌతికత్వం, ఇలా ఉండడం డ్యూయాలిటీ. ఈ రెండు దాటినటువంటి మూడో స్థితి ఏమిటంటే డివినిటీ. మహాత్మదే ఇదంతా, నాదంటూ ఏముంది ఇక్కడ? ఈ దేహం అనేటువంటిది కల్పించుకునేది నాది, నువ్వు వేరు అనేటువంటి భావాలు ఇవన్నీ మనం పెట్టుకున్నాం. కానీ నిజానికి వచ్చి మనం మాట్లాడుకుంటే, సత్యపరంగా నిజంగా మాట్లాడుకోవాలంటే మనదంటూ ఏముందండి ఈ భూమి మీద? మనదంతా ఆయనే కదా. ఆ భావముగా పరిపూర్ణంగా నిలిచి ఉండడాన్ని డివినిటీ అంటారు. దీన్ని ఫారము, సోలు, స్పిరిట్, ఈ విషయాలు మనకు తెలుసు. నెక్స్ట్ హ్యుమానిటీ, హైరార్కీ, సంబళ. సో ఈ విషయాలు ఇప్పుడు మీరు అవగాహనలో పెట్టుకుంటే, అప్పుడు సంబళ అంటే ఏంటో అర్థం చేసుకోండి, హైరార్కీ అంటే ఏంటో అవగాహన చేసుకోండి, హ్యుమానిటీ అంటే ఏంటో తెలుసుకోండి. ఇవి ట్రయాంగిల్స్గా పెట్టుకోండి. I ring these changes constantly as the consideration of them intelligently grasped will lead eventually and inevitably to their fusion in your individual consciousness. వీటిని చక్కగా అవగాహనలోకి మీరు తెచ్చుకోగలిగితే మన యొక్క ఇండివిజువల్ కాన్షియస్నెస్లో ఒక్కొక్క స్థితిలో వీటిని దర్శించుకుంటూ అలా వెళ్ళగలగడం అంటుంది జరుగుతుంది. ప్రస్తుతం మనం ఎలా ఉన్నాం? ఉదాహరణ పూర్తినే మనం మెటీరియలిజంలో ఉన్నాం. మెటీరియలిజం నుంచి నెక్స్ట్ మూమెంట్లో మనం ఏం చేయాలి? డ్యూయలిజంలోకి మనం అడుగు పెట్టాలి. అంటే ఏంటి? మెటీరియలిస్టిక్గా ఉంటున్నటువంటి వాడు కాసేపు నేను కాదు, కాసేపు వేరేవాడు అంటాడు భావం వీడికి కలగాలి. అంటే అంతసేపు నాకు ఇంపార్టెన్స్ ఇచ్చుకోవడం కాదు, పక్కవాడికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. పక్కవాడు కుర్చేసి రండి సార్ కూర్చోండి అన్నారు, ఎంతసేపు నేను కుర్చీలో కూర్చొని మాట్లాడటం కాదు. దట్ ఈస్ కాల్డ్ డ్యూయలిజం. తర్వాత ఈ స్థితిలో ఉంటున్నటువంటి నెక్స్ట్ నేను వెళ్ళాల్సినది డివినిటీ. అలా వీడు ఒక్కొక్క స్థితిలో వీడు ఒక ఇండివిజువల్ కాన్షియస్నెస్గా ఉన్నవాడు డివైన్ కాన్షియస్నెస్లోకి వీడు వెళ్ళడానికి చేసుకునేటువంటి ఇవన్నీ కూడా స్టేషన్స్ లాంటివి. ఇది ప్రతివాడు కూడా వాడి యొక్క జీవితంలో వాడు దర్శించుకుంటూ వీడు ముందుకు ప్రయాణించవచ్చు. సోల్ పరంగా ఈ విషయాలన్నీ చెప్పబడుతున్నాయి, అందు గురించి కాన్షియస్నెస్ ఆస్పెక్ట్గా చెప్తారు. It is not my intention to say much here anent the fixed cross of which Taurus is one of the arms. I dealt with this in several places. ఫిక్స్డ్ క్రాస్ గురించి నేను ఫిక్స్డ్ క్రాస్ అంటే ఏమిటి, ఈ రాసులు ఏమిటి, ఇవన్నీ చాలాసార్లు చెప్పేశాను. కాబట్టి ఫిక్స్డ్ క్రాస్లో టారస్ ఉంది కాబట్టి ఆ ఫిక్స్డ్ క్రాస్ పరంగా నేను ఆ విషయాలు మీకు ఏం చెప్పక్కర్లేదు ఇప్పుడు అంటున్నాను. I would therefore refer you to my earlier comments. Scorpio is, as you will have realized, the dominant arm through which the most effective buoyancy flows upon the reverse wheel. Most highest test అంటే ఒక మెయిన్స్ ఎగ్జామ్ లాంటిదండి, గ్రూప్ 1 ఎగ్జామ్ లాంటిది స్కార్పియోలో ప్రయాణించడం అంటే మోస్ట్ టఫెస్ట్. ఎప్పుడైతే వీడు మెయిన్స్ పాస్ అయిపోయాడో వాడికి అమ్మాయి ఇంకా పర్వాలేదు అంటాడు, ఒక ధైర్యం వస్తుంది. అది ఎలాగో వృశ్చిక రాశిలో ప్రయాణం అంటే అలా మెయిన్స్ పాస్ అవ్వాలి ఫస్ట్. అది పాస్ అవ్వకుండా అక్కడ ఎవరో ఇంటర్వ్యూ చేసేవాడిని వాడిని పట్టుకున్నాను అదే ఇవన్నీ అవసరం లేదు. ముందు మెయిన్స్ పాస్ అయితే నెక్స్ట్ పాయింట్ మాట్లాడతాం. మెయిన్స్ పాస్ అవ్వడం చాలా కష్టం, అదేమిటో అదే అనమాట ఇక్కడ రహస్యం. సో సాధనలో ఉంటున్నవాడికి మెయిన్స్ స్కార్పియో రివర్సల్ వీల్లో వస్తున్నప్పుడు స్కార్పియోలో మెయిన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఉంటుంది. సో reversal wheel, which where advanced humanity is concerned, because it is a testing sign for humanity, and the one in which the human being reaches the depths or attains the heights. Taurus is the dominant stream of energy upon this fixed cross where average man is concerned. Taurus is the dominant stream of energy upon the fixed cross. Okay, సామాన్య మానవుడు టారస్కి it is the main stream of energy వాడికి.
స్థిరరాశి. The energy let loose through this cross is stupendous in its effects, producing finally the great reversal and renunciation. In this cross, Taurus is the initiator for the impulses of the will, producing movement and momentum. వీళ్ళు మొమెంటం అనేటువంటిది డెవలప్ అయ్యి ఇప్పుడు సాధన అనేటువంటి చక్కగా చేసుకోవడానికి కావాల్సినటువంటి బలం అంతా ఇచ్చేది టారస్. సో మొమెంటం అనేటువంటిది ఇస్తుంది, మూమెంట్ ఇస్తుంది. ఇంకేమని చెప్తున్నారు మనకి, ఫిక్స్డ్ క్రాస్లో ఉన్నటువంటి వాడు ఒక సామాన్య మానవుడు, అంటే కార్డినల్ క్రాస్ ఏంటి, మన మ్యూటబుల్ క్రాస్ నుంచి ఫిక్స్డ్ క్రాస్కి వచ్చినటువంటి ప్రారంభంగా ఉన్నటువంటి వాడు వృషభంలో వీడు ప్రయాణం స్టార్ట్ అయినప్పుడు వాడి యొక్క విషయం ఇప్పుడు మనకి చెప్తున్నారు. ఏమంటున్నారంటే, is stupendous in its effects, producing finally the great reversal and renunciation. In this cross, Taurus is the initiator for the impulse of the will. ఇంపల్స్ ఆఫ్ ది విల్ని ఇనిషియేట్ చేసేటువంటి, అంటే ఇంపల్స్ ఆఫ్ ది విల్ నుంచి వస్తున్నటువంటి దాన్ని మనకి అందేట్టుగా చేసి పెడుతున్నది టారస్. లేదా విల్ ఆస్పెక్ట్ నుంచి ఏదైతే ఉందో అది డిజైర్ ఆస్పెక్ట్కి దర్శింపడటం. అమ్మవారు ఎలా ఉంటారు, అయ్యవారి యొక్క నీడగా ఉంటారు అమ్మవారు. అంటే విల్ ఆస్పెక్ట్లో ఏదైతే ఉందో అది డిజైర్కి దిగుతుంది. డిజైర్గా దిగినప్పుడు అది అర్థమవుతుంది అందరికీ. అదే ఇక్కడ రహస్యం. You have the following conditions and correspondences in connection with the three crosses: the cardinal cross, spirit, will, Sambala. సో కార్డినల్ క్రాస్లో మనకి ఇచ్చేటువంటి రహస్యాలు ఏంటంటే, స్పిరిట్ అంటే ఏంటో మనం చెప్పుకున్నాం, విల్ అంటే ఏంటో మనం చెప్పుకున్నాం, సంబళ అంటే అదంటే. సంబళ అనేటువంటి దాన్ని ఆ రకంగా అవగాహనలో పెట్టుకోండి. భౌతికంగా ఏవో వాటి గురించి ఏదో కలిసి చేసుకునేది అంటే అది అర్థమయ్యే విషయం కాదు సంబళ. సంబళ అంటే ది విల్ ఆస్పెక్ట్కి సంబంధించినటువంటి రహస్యం సంబళ అంటే. అదే ద ఫిక్స్డ్ క్లాస్ అంటే సోల్ ఆస్పెక్ట్, కాన్షియస్నెస్, హైరార్కీ. మ్యూటబుల్ క్లాస్ అంటే ఫారం ఆస్పెక్ట్, యాక్టివిటీ, హ్యుమానిటీ. 3 రకాలుగా చెప్పాము. The initiate is one who is in process of relating consciously and effectively all these three within himself. ఇనిషియేట్గా ఉన్నటువంటి వాడు ఈ 3 స్థితుల్ని చక్కగా వాడిలో దర్శించుకోవచ్చు. ఇనిషియేట్ అంటే ఏంటి, థర్డ్ ఇనిషియేషన్ కంప్లీట్ అయిపోయి 4th, 5th స్టేజెస్లో ఉన్నటువంటి వాడు ఇనిషియేట్ అంటే. వాడిలో మీరు ఫారం ఆస్పెక్ట్ దర్శించవచ్చు, సోల్ ఆస్పెక్ట్ దర్శించవచ్చు, స్పిరిట్ ఆస్పెక్ట్ దర్శించవచ్చు. వాడు అప్పుడప్పుడు సంబళకి వెళ్ళొస్తుంటాడు. అందు నుంచి పరమగురులు అప్పుడప్పుడు సంబళకి వెళ్ళినట్టుగా మన కథలు రాస్తారు. అంటే వాళ్ళు సోల్ నుంచి వాళ్ళు స్పిరిట్ ఆస్పెక్ట్ సాధనగా కలిగి ఉన్నటువంటి వాళ్ళందరికీ కేంద్రం ఏంటంటే సంబళ. మ్యాన్ ద ఎసెన్షియల్ ట్రయాంగిల్ ఆఫ్ ఎనర్జీ, మ్యాన్ ద స్క్వేర్, మ్యాన్ అపాన్ ది క్రాస్, అండ్ ఫైనల్లీ మ్యాన్ ది 5-pointed స్టార్. చక్కగా ఈ విషయం బాగా, మ్యాన్ ది ఎసెన్షియల్ ట్రయాంగిల్ ఆఫ్ ఎనర్జీ. ఈ 3 ట్రయాంగిల్ ఆఫ్ ఎనర్జీ అది మ్యాన్లో ఉంది. అంటే ఫారము, సోల్, స్పిరిట్, దిస్ ఇస్ ద ట్రయాంగిల్ ఆఫ్ ఎనర్జీ. మ్యాన్ అంటే అది అర్థం. అందుకని అన్నారు మ్యాన్ ట్రయాంగిల్ ఆఫ్ ఎనర్జీ అన్నారు. మ్యాన్ ది స్క్వేర్. స్క్వేర్ అని ఎందుకు, 4 స్థితులకు సంబంధించినటువంటి రహస్యాలు అంతా కూడా మానవుడిలో ఇవ్వబడి 4 స్థితులుగా చెప్పారు. ఇది స్క్వేర్ ఆస్పెక్ట్గా చెప్పాం కదా. అది తర్వాత మ్యాన్ అపాన్ ది క్రాస్. క్రాస్ అంటే ఇది మ్యూటబుల్ క్రాస్, ఫిక్స్డ్ క్రాస్ ఇవి. సో ఇది మ్యాన్ అపాన్ ది క్రాస్. ఈ అపాన్ ది క్రాస్లో ఉన్నటువంటి వాడు ఒక్కొక్క స్థితిని ఇలా దాటుకుంటూ వస్తుంది. మ్యాన్ అపాన్ ది క్రాస్, మ్యాన్ ది 5-pointed స్టార్, అండ్ ఫైనల్లీ మ్యాన్ ది 5-pointed స్టార్. అంటే క్రాస్ అనేటువంటి దాంట్లో నుంచి వీడు 5-pointed స్టార్ అనేటువంటి దాంట్లోకి వెళ్తాడు. క్రాస్లోనే 5 points ఉన్నాయి. క్రాస్లోనే అంటే వీడు ట్రయాంగిల్ నుంచి వీడు స్క్వేర్కి వస్తాడు, స్క్వేర్ నుంచి క్రాస్, క్రాస్ నుంచి 5-pointed స్టార్. ఇది ఒక సీక్వెన్స్ ఆర్డర్ సాధనలో. సో ముందు ట్రయాంగులర్ ఆస్పెక్ట్ అంటున్నది వర్తిస్తుంది. అంటే సోలు అది మ్యాన్, ఫారము, సోలు, స్పిరిట్. దిస్ ఇస్ ద ట్రయాంగిల్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్, ట్రయాంగిల్ ఆఫ్ ఫోర్సెస్. దాన్ని త్రయీ విద్య అంటారు. ఈ మూడింటిగా జీవుడు, అంటే దాన్ని సత్తము, రజస్సు, తమస్సు అని ఈ రకంగా 3 సృష్టి అంతా ఉంది. ఆ రకమైనటువంటి దాంట్లో జీవుడు తెలియబడుతూ ఉంటాడు. ఈ త్రయీ విద్య నుంచి 4వ వాడికై వీడు జీవించడం అంటే జరుగుతుంది. అంటే ఈ 3 ఎవరి నుంచి అయితే వచ్చాయో వాడు 4వ వాడు.
సో దిస్ ఫార్మ్స్ ది స్క్వేర్. స్క్వేర్ ఆస్పెక్ట్ ఫార్మ్ అవుతుంది. స్క్వేర్ ఆస్పెక్ట్ ఎప్పుడైతే ఫార్మ్ అవుతుందో అప్పుడు హీ బికమ్స్ ది క్రాస్. దాన్ని 4 స్థితులుగా చెప్పారు స్క్వేర్ అనేటువంటి. దాన్ని జీవుడి యొక్క 4 స్థితులు, జీవుడి యొక్క 4వ కింగ్డమ్, 4 స్థితులు, 4గా తెలియబడుతుండేటువంటి దాంట్లో దాన్ని స్క్వేర్ అన్నారు. అంటే హీ విల్ హ్యావ్ ఏ పర్ఫెక్ట్ 90 degrees విత్ ఆల్. పర్ఫెక్ట్ 90 degrees. 90 degreesగా చోట్లో అటువంటి ప్రతి దానితో ఇది అనుసంధానం చెందడాన్ని స్క్వేర్. 90 degrees ఆస్పెక్ట్ అంటే ది రైట్ యాంగిల్. అంటే ఎదుటివాడికి మనకి రాంగ్ యాంగిల్స్ ఉండకూడదు, రైట్ యాంగిల్ ఉంటాయి. రైట్ యాంగిల్ అంటే ఏంటి? అడ్డంగా ఉంటుంది, నిలువుగా గీత. దట్ ఈస్ కాల్డ్ 90 degrees. 90 degrees ఉండడంలో ఏంటంటే అడ్డంగా ఉండడం నుంచి నిలువుగా వెళ్ళడం అంటుంటే జీవితంకి ప్రయాణించడం అంటుంటుంది 90 degrees. దట్ ఈస్ కాల్డ్ ది స్క్వేర్. స్క్వేర్ ఆస్పెక్ట్ అంటుంటుంది ఎప్పుడైతే వీళ్ళ ఫారం అవుతుందో అప్పుడు వీడికి ఇనిషియేషన్ అంటుంటుంది ఇస్తారు. దాన్ని క్రాస్ వేయడంగా అంటారు. దాన్ని చర్చిలో వీడి మెడలో క్రాస్ వేస్తారు. దాన్ని ఏమన్నారు, దాన్ని ఈస్టర్న్ సండే అని వాళ్ళు ఏదో ఇది చేస్తారు. సో క్రాస్ అన్నారు. వీడు అంతకుముందు వీడు స్క్వేర్ అవ్వాలి. స్క్వేర్ అయినటువంటి వాడు నెక్స్ట్ వాడికి క్రాస్ వేస్తారు వాడి మెడలో. క్రాస్ గురించి ఇంకొంచెం రహస్యాలు ఉన్నాయి. అంత రహస్యాలు అవి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇక్కడ అర్థం స్వస్తి ప్రజాభ్య పరిపాలన న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినః లోకాః సమస్తాః సుఖినః లోకాః సమస్తాః సుఖినః. ఓం శాంతి శాంతి.